వెల్కమ్ టు ఎస్ఫో మీడియా. కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ ప్రపంచం లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా జగత్తును శోకసాగరంలో ముంచెత్తింది కోట శ్రీనివాసరావు మరణ వార్త. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ మహానటుడు చివరి శ్వాసను వదిలారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట గారి మరణం సినీ ప్రేమికులకు, సహనటులకు పెద్దదైన విషాదాన్ని మిగిల్చింది. విలక్షణ నటనకు నిర్వచనంగా నిలిచిన ఆయన లేకపోవడం, వెండి తెరపై మనకి అలవాటైన ఒక శక్తివంతమైన నటుడిని కోల్పోవడమే కాదు, వ్యక్తిత్వంలో మించిన మానవతావాది పోయినంతటే. కోట బాబు మోహన్ కాంబినేషన్ కామెడీకి కొత్త నిర్వచనం. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు వేర్వేరు పందాల్లో అభిరుచి కలిగిన నటులు. కానీ ఇద్దరి కలయిక ప్రేక్షకులకు నవ్వులు పంచే అద్భుత సమీకరణంగా మారింది. ఒకవైపు కోట గారి క్యారెక్టరైజేషన్లో ఉండే డెప్త్, డైలాగ్ డెలివరీలో ఉండే పవర్, మరోవైపు బాబు అతిలోక సందేహాస్పద అభినయనలు అన్నీ కలిపి ఈ జోడీని టైమ్లెస్ మేక్ చేశాయి. ఈ జోడీ మెరిసిన కొన్ని అద్భుత సినిమాలు. బొబ్బిల్ రాజా వీరి తొలి కాంబినేషన్ చిరస్మరణీయమైన సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందింది. అల్లరి అల్లుడు, హలో బ్రదర్, మామగారు, సీతారత్నం గారి అబ్బాయి, పెదరాయుడు, ఇన్స్పెక్టర్ అశ్విని, జంబలకడి పంబ, మాయలోడు, అప్పుల అప్పారావు వంటి చిత్రాలు ఈ జంట హవా ఏ రేంజ్లో ఉందో చాటినవే. 60కి పైగా చిత్రాల్లో వీరు కలిసి నటించిన ఈ ద్వయం టాలీవుడ్ హాస్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. వాస్తవ జీవితంలో కూడా కామన్ విషాదం. సినిమాలో నవ్వులు పండుగలు చేసిన ఈ ఇద్దరి జీవితాల్లో యాదృచ్ఛికంగా ఒకే విధమైన విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఇద్దరి కుమారులు కూడా అకాల మరణంతో కన్న తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చారు. ఈ విషాదం వీరిద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. నిన్నటి వరకు మాట్లాడిన మిత్రుడు ఇక లేడన్న బాధ తట్టుకోలేకపోతున్నానంటూ బాబు మోహన్ కంటతడి పెట్టుకున్నాడు. కోట మరణ వార్త విన్న తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాబు మోహన్, ఇన్నాళ్ళు ఆ వ్యక్తితో కలిసి నవ్విన దృశ్యాలు నన్ను వెంటాడుతున్నాయి. నిన్న రాత్రే ఆయనతో మాట్లాడాను. అంతలోనే ఈ వార్త వచ్చింది. మితిమీరిన శోకంలో ఉన్నా అని కన్నీటి మాటలతో వెల్లడించారు. స్నేహానికి వయసు అడ్డు కాదు అన్నది వీరి బంధమే నిదర్శనం. 10 సంవత్సరాల వయసు తేడా ఉన్న కళాత్మక దారిలో మానవ సంబంధాలలో ఇద్దరు ఒకే స్థాయిలో కలిసి నడిచారు. కోట గారి మరణంతో బాబు మోహన్ గారి హృదయం పగిలిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.